బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రం ఒక పక్క అభివృద్ధి చెందుతూ ఉంటే జగన్ కు అది నచ్చడం లేదని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం ఇస్లాంపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత పాల్గొన్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన అనంతరం 55 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే పెనుగొండ మున్సిపాలిటీకి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 100 కోట్ల అమృత్ పథకం కింద ఇంటింటికి కుళాయి నిర్మాణ పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా మరి సత్యసాయి జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గంలో ఈ రోజు మా ఇన్ఛార్జ్ మంత్రి, మన రెవెన్యూ శాఖ మంత్రి గారు మరి స్వయానా వచ్చి పెన్షన్లు ఏ విధంగా ఇస్తున్నారని ప్రజలతో కలిసి ప్రజల్లో వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మరి ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం 1వ తారీఖు వస్తే మరి 10 గంటల్లో ఈ ప్రతిపక్ష హోదా లేనటువంటి ఈ గొడ్డల పేరు పార్టీ నాయకులు ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. మహిళలు పౌడర్ వేసుకున్నా కూడా విమర్శ, అంటే సింగారాన్ని కూడా శృంగారాన్ని చూసినటువంటి పరమ నీచమైనటువంటి ఒక సైకోతత్వం ఏదైతే నాయకుడికి ఉందో కింద స్థాయి దాకా కూడా మనకు కనపడుతూ ఉంది. దాన్ని నిజంగా నేను చెప్తా ఉన్నాను. నిన్న కూడా మనం చూసాం, మహిళా కమిషన్ ముందుకు వెళ్ళి మళ్ళా వచ్చి కూడా ఎక్కడ కూడా పశ్చాత్తాపమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే అందరిలో మహిళలు సోదరి మహిళలు చూసుకుంటాం, తల్లిగా చూసుకుంటాం, ఇంకో చూసుకుంటా ఉంటాం. అంటే మామూలుగా పౌడర్ వేసుకుంటే మన మానసికంగా కుంగతీసే విధంగా మరి యొక్క మాటలు ఉన్నాయి. ఈ నిన్న కూడా మాట నిజంగా చాలా తీవ్రంగా మేము ఖండిస్తాము. అభివృద్ధి సంక్షేమాల పోటీ పడండి, మీరు చేసేటువంటి అభివృద్ధి మీరు ఎప్పుడు చేయలేరు కూడా, ఆలోచన కూడా చేయలేరు. కానీ అట్లీస్ట్ రాష్ట్ర ప్రజల మంచి కోసం అలా